తర్వాత రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు కూడా ఉన్నారు. ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాలా మంది క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గట్టిగా పనిచేసారు. మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా సర్పంచ్ ఎక్కువ గెలవడానికి పనిచేసారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎక్కువ గెలవడానికి పనిచేసారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతూ వచ్చారు చాలామంది లీడర్లు. అలాంటి లీడర్లకు రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా పదవులు ఇస్తలేడు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా అవకాశం ఇస్తలేడు. రేవంత్ రెడ్డి ఎవరికి అవకాశం ఇస్తున్నాడు? ఫహీం కురీసి, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే పొగిడేటటువంటి బ్యాచ్ ఉంటారు కదా. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి మా అన్న గ్రేట్, గొప్పోడు, సూపర్ అని చెప్పి జాకీలు బట్టి లేపేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. రేవంత్ రెడ్డిని ఇట్లా జోకేటటువంటి వాళ్ళు, పొగిడేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డికి నచ్చిన వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి హోదాలు ఇస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తలేడు. రేవంత్ రెడ్డి దగ్గరికి రానిస్తలేడు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఎట్లయినా మాకు పదవులు ఇయ్యడు, ఇక మాకు ఈ కాంగ్రెస్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి సుమారు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నటువంటి 15 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి లీడర్లు, మళ్ళా మామూలు లీడర్లు కాదు, ఆషామాషా లీడర్లు కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు 15 మంది పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు. మళ్ళీ ఈ 15 మంది లీడర్లు కూడా జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నారట, జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నారట. కాబట్టి జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి పోయింది. ఈరోజు జీవన్ రెడ్డి కేసీఆర్ని కలిసిండు. కేసీఆర్తో ఇప్పుడు టచ్లో ఉన్నాడు జీవన్ రెడ్డి. ఈరోజు కేసీఆర్ దగ్గర లంచ్ మీట్కి వెళ్ళిండు. కూర్చొని లంచ్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు మాట్లాడుకుంటారు ఇవాళ. సో మ్యాక్సిమం ఈరోజు జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి 15 మంది రాబోతా ఉన్నారు. ఆ 15 మందిని కూడా బీఆర్ఎస్లో చేర్చుకోవాలని చెప్పి జీవన్ రెడ్డి కేసీఆర్తో ఈరోజు చెప్పే అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ. సో కాంగ్రెస్కి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, సీనియర్ లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు సుమారు 15 మంది రాజీనామా చేయబోతున్నారు. కాంగ్రెస్కి 15 మంది కాంగ్రెస్కి రాజీనామా చేసి జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి బాటలో, జీవన్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నారట. ఎందుకంటే జీవన్ రెడ్డి కూడా ఆ 15 మంది లీడర్లకు చెప్పిండట, రేవంత్ రెడ్డి ఎట్లయినా అవకాశం ఇయ్యాడు, రేవంత్ రెడ్డి పదవులు ఇయ్యాడు, రేవంత్ రెడ్డి ఎంతసేపు తనను పొగిడేటటువంటి వ్యక్తులకు పదవులు ఇచ్చుకుంటారు తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదు.